ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆ మధ్య చదివిన ఒక ఫన్నీ జోక్ మీతో షేర్ చేసుకుంటాను. జోక్ చదవగానే భలే నవ్వొచ్చిందండి. ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, జోక్లోకి వెళ్దాం. ఒక ఇద్దరు ఆడవాళ్ళు చనిపోయి పైలోకానికి వెళ్తారు. అక్కడ ఇద్దరు ఒకరికొకరు పరిచయం అవుతారు. ఒకరోజు కూర్చొని మాట్లాడుకుంటుంటే ఒక ఆవిడ ఇంకొక ఆవిడని అడుగుతుంది, ఇంతకీ అసలు నువ్వు ఎలా చనిపోయావు, ఇక్కడికి ఎలా వచ్చావు అని. దానికి ఆ రెండో ఆవిడ ఇలా చెప్తుంది, నాకు నా భర్త మీద చాలా అనుమానంగా ఉండేది. నాకు తెలియకుండా అతను ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ను మెయింటైన్ చేస్తున్నాడేమోనని అనిపించేది. కానీ ఆ విషయం నాకు తెలియకుండా జాగ్రత్త పడేవాడని నా డౌట్. ఇంకా ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, కానీ ఒక్క క్లూ కూడా సంపాదించలేకపోయాను. దాంతో నాకు ఇంకా పట్టుదల పెరిగింది. అలా ఆలోచించగా నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా తట్టింది. ఏంటంటే, నేను నా పుట్టింటికి వెళ్తానని అబద్ధం చెప్పి బయలుదేరాలని. ఇక మా ఆయన రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కించి ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను అనుకున్న ప్లాన్ ప్రకారము పక్క స్టేషన్లో దిగిపోయి ఎలాగైనా వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ఇంటికి వెళ్ళాను. తీరా వెళ్ళి చూస్తే నేను అనుమానించినట్టుగానే ఇంటి బయట ఆడవాళ్ళ చెప్పులు కనిపించాయి. దాంతో నాకు కోపం కట్టలు తెంచుకుంది. అప్పుడు నేను కోపంతో గట్టిగా అరుస్తూ తలుపులు దబదబా బాదాను. ఒక 2 నిమిషాల తర్వాత మా ఆయన కంగారుగా వచ్చి తలుపు తీశాడు. ఇంకా నేను ఆవేశంతో ఊగిపోతూ పక్కనే ఉన్న రాడ్ తీసుకొని ఆయన తల మీద 4 బాదాను. అతను చచ్చాడు అని చెప్పింది. అదంతా వింటున్న మొదటావిడ తర్వాత ఏమైంది అని అడిగింది. అప్పుడు ఆమె ఇలా చెప్పింది, ఆ తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా వెతికాను, కానీ ఎవ్వరూ కనిపించలేదు. ఇంకా నాకు అప్పుడు అర్థమైంది, నాదంతా ఉత్తి అనుమానమే, మా ఆయన నిజంగానే అమాయకుడు అని. నేనే అనవసరంగా అనుమానించాను అనిపించింది. ఇంకా నేను చేసిన తప్పుకి ఎంతో కుమిలిపోయాను. ఇంకా బాధ భరించలేక ఉరి వేసుకొని చనిపోయాను, అలా ఇక్కడికి వచ్చాను అని చెప్పింది. అదంతా విన్న రెండో ఆవిడకి పట్టరానంత కోపం వచ్చేస్తుంది. ఒక్కసారిగా లేచి, ఒసే రాక్షసి, ఇల్లంతా వెతికావు కానీ స్టోర్ రూమ్లో ఉన్న అల్మారాలో వెతికావా? అక్కడ వెతుకుంటే ఇద్దరం బతికిపోయే వాళ్ళం కదా అంటుందండి. ఎలా ఉందండి జోక్? నచ్చిందా? థ్యాంక్ యూ.